ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అమలు చేయాలి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ డిమాండ్. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా రాష్ట్రంలో ఆటో మోటార్ వాహనాల డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 అమలు చేయాలి. ఆటో డ్రైవర్స్ యూనియన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 వేస్తానని చెప్పి ప్రకటన చేసింది. నేటికి 14 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఆటో డ్రైవర్లు ఊసనిది తేకపోవడం బాధాకరమైన విషయం. దాంతో పాటు ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదనగంలో నూరలాయిస్గా ఉంది. ఇంతట్లో రేపు ఆగస్టు 15వ తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సుని తెచ్చడం జరుగుతూ ఉంది. దీన్ని ఆటో డ్రైవర్స్ యూనియన్ గా స్వాగతిస్తామన్నాం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటనేది కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒకవైపు డీజిల్, పెట్రోల్, సిఎన్జి గ్యాస్ ధరలు పెరిగాయి. మరొక వైపు పప్పు, ఉప్పు, ఉల్లిపాయ, కెరోసిన్, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. మరోవైపు ఇంటద్దులు, కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అది చాలక ఆటో డ్రైవర్లు కడుతున్నటువంటి ఇన్సూరెన్స్ 3,000 రూపాయల ఇన్సూరెన్స్ ఈ రోజు 12,000 రూపాయల దాకా వసూలు చేస్తా ఉన్నారు. గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. అది కాక ఆటో డ్రైవర్లపై ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అధిక జరిమానా వేయమని 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు ఉన్నది 10,000 ఉన్నది 1,00,000 రూపాయలు వేసే విధంగా జీవో నెంబర్ 2131 తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు ఉరితాడిగా మారింది ఈ ప్రభుత్వం. కాబట్టి తక్షణమే ఆటో డ్రైవర్లను కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 రూపాయలు వెయ్యాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఈరోజు ఏదైనా ప్రమాదం వచ్చి ఆటో డ్రైవరు మరణించినా లేదా మంచాన్ని పడినా లేదా అంగవైకల్యం వచ్చినా ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ